ఇవాళ నాడు తెలంగాణలో గద్దర్ గలం తెల్లాపూర్ గ్రామంలో ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గద్దర్ను జాతి పీతగా చేయాలా, తెలంగాణ జాతి పీతగా మనం పిలుచుకోవాలా, పాలకులు పిలుస్తారా లేదా అనేది వాళ్ళ విధికి వదిలేస్తాం. వాళ్ళు ఆ పేరు పెడతారా లేదా అనేది మన ఇంట్లో పుట్టిన బిడ్డకు మనం పేరు పెట్టుకుంటాం. అట్లాగే ప్రజలు ఇవాళ తెల్లాపూర్ గ్రామంలో గద్దర్కు ఒక బిర్దిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, ప్రత్యేకంగా ఉద్యమ పార్టీలు గద్దర్ను ఏ స్థానంలో నిలబెడతాయనేది దళిత వర్గాలన్నీ కూడా వేచి చూస్తాయనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఈ రాజ్యం కుల పునాదుల మీద, మత పునాదుల మీద ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి రాజ్యం. దీన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు మనం గత 75 సంవత్సరాల నుంచి ఒక్కసారి నెమరు వేసుకున్నట్టుంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఈ దేశ సంపద ఎవరి చేతులున్నది, ఎవరు అనుమతిస్తున్నారు అనేది ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసినప్పుడు అధికారాన్ని వాళ్ళే, అన్ని రంగాలలో వాళ్ళే. కాబట్టి కనీసం మేము కొట్లాడినటువంటి ప్రతిఫలం అన్న మాకు దక్కాలి కదా, సచ్చినాకనే దక్కాలి కదా, బ్రతుకున్నప్పుడు ఇవ్వలే సచ్చినాకనే దక్కాలి కదా. అలాంటివంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతి కూలి గురించి, ప్రతి కార్మికుడి గురించి, ప్రతి శ్రామికుడి గురించి, ప్రతి విద్యార్థి గురించి ఏ రంగంలో చూసుకున్నా అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ ఆటపాటలుతో ఉద్యమాల వైపు తిప్పినటువంటి లక్షలాది మందిని నిలబెట్టి వాళ్ళు మాట్లాడాలంటే గద్దర్ జనాన్ని ఆపాలి. అలాంటివంటి ఉద్యమకారుణ్ణి ఇక చూడలేము అని చెప్పేసి ఈ తెలంగాణలో అలాంటివంటి వ్యక్తిని మనము మళ్ళీ జన్మాంటూ ఉంటే మళ్ళీ గద్దరై ఏ రూపకంగా వస్తాడో కళాకారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇవాళ గద్దర్కు తెలంగాణ జాతి పీత, మన జాతి తండ్రి అని పిలుచుకునే అర్హత ఉన్నాయా, లేకుంటే ఇంకెవరికైనా ఉంటే వాళ్ళను వచ్చి నా అర్హత ఇది అని ప్రజల దగ్గర అర్జీ పెట్టుకోమను, వాళ్ళకు ప్రజలు అది చేస్తారు. కాబట్టి మనము గద్దర్ను ఏ నేపథ్యములో చూడాల్సినటువంటి బాధ్యత ఉందో, గ్రామాల కళాకారుల మీద ఉన్నటువంటి బాధ్యత, మేధావుల మీద ఉన్నటువంటి బాధ్యత ఒక్కటి ఉన్నది. గ్రామాల ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఏ ఓట్లు ఎటు పోతాయో, ఏ ఓట్లు ఎటు వస్తాయో, మన గంపనిండాలంటే ఏదైనా కూరగాయలు పెట్టాలా, మురిగిపోయినాయా పుచ్చిపోయినాయా మనకు సంబంధం, కూరగాయల గంప అయితే చూపించాలి. ఓట్లు పట్టుకొచ్చినామనంటే మీ దగ్గర బ్యాంకులు అయినాయి, మీ దగ్గర భూములు అయినాయి, సర్వం మీ దగ్గర ఉన్నది. ఇవాళ మనకు బహిరంగ రాష్ట్రం ఈ దేశంలో
ఓట్లను 20,000కు ఒక ఓటు, 30,000కు ఒక ఓటు సాక్షాత్తు ఉన్నటువంటి పార్టీలు. మొన్న మున్సిపల్ ఎన్నికలలో ఇలాంటివంటి పరిస్థితి ఉన్నటువంటి టైంలో ఎవరైనా ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఒక మానవతావాది లీడర్ కావాలంటే, ప్రజల సేవ చేయాలంటే వాళ్ళకి అవకాశం ఉందా అని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతివాడు లీడర్ కావాలా? ఆశలు చాలా గొప్పగా, త్యాగాలు జీరో. ఇలాంటి తరుణంలో కళాకారుల మీద ఒక బాధ్యత ఉంది. బిడ్డ, కళాకారులు అనుకుంటే మీ ప్రభుత్వాలను ఇట్లా రాసి పడేస్తాయి. అది గద్దర్ నిరూపించిండు. గద్దర్ మీద కాల్పులన్నీ ఎందుకు జరిగినాయి అని మనం ఒక నివరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జరిగినాయి గద్దర్ మీద కాల్పులు? అలాంటి కళాకారుల మీద మిగతా వాళ్ళకి ఎందుకు జరగలేదు అని అంటే, గద్దర్కు తెలంగాణ గ్రామంలో, తెలంగాణ ప్రజల గ్రామాలకు పోయిందంటే ప్రజలను ఊర్చిన లేపగలడు. లక్షలాది మందిని నిలబెట్టి ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది ధర్మం అని చూపించినటువంటి పరిస్థితి గద్దర్కు ఉంది. ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అడుగుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావుని వడగొట్టాలంటే ఎట్లా? ఎన్టీ రామారావు అంతా తినిపోతున్నాడు, మనం ఎట్లా తినాలని అనుకుంటే గద్దర్ ఒక ఛాలెంజ్ చేసిండు. అరే మీతో కాదురా వేయ్, నేను వడగొడతా, నాకు పోలీసులు నా దగ్గర రానియకుండా చేయినారు. పోలీసులు నా దగ్గర రానియకుండా చేయండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అంతే. గ్రామాన్ని తిరిగి ప్రజలకు దండం పెట్టి ఇది నా ధర్మం అని చెప్తా అని చెప్పి, నేను గిట్ట ఎన్టీ రామారావుని వడగట్టకపోతే నా పేరు గద్దర్ కాదని చెప్పేసి నిజాం కళాశాలలో మాట్లాడినటువంటి మాట నేను చెప్తున్నా. నేను నాయకులు నేను చెప్తున్నా, ఆయన అన్నమాట చెప్తున్నా. ఎన్టీ రామారావుని కదా తాతను వడగొడతా అని చెప్పి. అలాంటి గద్దర్కు తెలంగాణలో 1997 ఇదే రోజున బెల్లి లలిత, మారోజు వీరన్న, అనేక మంది, పాసం యాదగిరి, గాల విన్నయ్య దగా పడ్డ తెలంగాణ మీద ఒక ఛాలెంజ్ చేసి మలిదశ ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా ముందుకు పోయినటువంటి గద్దర్ను ఇమీడియట్లీ ఒక నెల రోజుల లోపల గద్దర్ మీద 6 తుపాకు కొట్టారు. బెల్లి లలితక్కను 18 ముక్కలు నరికారు, 18 మంది నరికేశారు. ఎవరు తెలంగాణ అంటే వాళ్ళని నరికేశారు, చంపేశారు. అలాంటి శవాలను గద్దర్ బతుకుండి మనకు తీసుకొచ్చి ఇచ్చారు. శవాలను అప్పచెప్పాడు. బులాట్లు దగ్గర పెట్టుకొని, బులాట్లు కడుపులో పెట్టుకొని ఈ ప్రజలకు, ఈ పేద ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో తప్ప ఆయన కుటుంబానికో, లేకుంటే ఆయన కులానికో, ఆయన మతానికో కోట్ల రూపాయలు దండుకోవాలంటే ఆయనకు ఒక మాట చెప్పొచ్చు. అలాంటి దగ్గరికి పోకుండా ఆ టైంలో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి 1980s కూడా మనం చూసుకున్నట్టుంటే, అప్పుడు మొత్తం ప్రజలలో, గడిలలో నగులుతున్నటువంటి న్యాయాన్ని అక్కడ పోలీసులు నిలబెట్టి మన అక్కలను చెల్లెలను చేరుస్తున్నటువంటి సమయం అది. 75 నుంచి 85 వరకు. అలాంటి టైంలో ప్రజలకు అండగా నిలబడ్డటువంటి వాడు గద్దర్. ఆయనను మర్చినట్టుంటే ఈ పొలిటికల్ పార్టీలకు వాళ్ళ జీవితంలో, వాళ్ళ పార్టీలను, కళాకారులకు నేను ఒక విజ్ఞప్తి చెప్తున్నా. గద్దర్ గలం తరపున మీకు ఏం సహాయ సహకారాలు కావాలంటే ఆ సహాయ సహకారాలు అందిస్తారు. మీరు గ్రామాన పోయి గద్దర్ విగ్రహాలు పెట్టుండి. కొట్లాడేవాడు, దమ్మున్నవాడు ఎవడన్నా అడికెళ్ళి జులు తీసుకొని పోయి ఒక కలెక్టర్కో, ఎంఆర్కో రిప్రజెంటేషన్ చేస్తాడు. మా సమస్యలు ఇవిరా, మా గ్రామాలు ఇవిరా, మా ధర్మం ఇదిరా అని గద్దర్ విగ్రహం కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు గద్దరు
ఈ పేద ప్రజల గుండెల్లో ఉంటాడు. ఆయన చేసిన చరిత్రను చెప్పండి. కళాకారులారా, మీకందరికీ గద్దర్ గలం అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాలని ఈ యొక్క సభ ఒక ప్రత్యేకత ఉంది. గద్దర్కు ముందుగా జాతిపీత పేరు ఈ గ్రామం తీర్మానం చేసి ఇంటలెక్చువల్స్తో అందరి అనుమతి తీసుకొని ఇది నిజమా, ఇది నిజములా అని చెప్పేసి అన్ని విధాలుగా మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ ఒక్కరు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. ప్రపంచ మేధావి కంచైలయ అనేక పద్ధతుల్లో ఆలోచన చేసి ఇది న్యాయం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి అది చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి నేను గద్దర్ గలం తరఫున ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీలకు, కాంగ్రెస్ నిర్ణయిస్తుందా లేకుంటే ఇంకా టీఆర్ఎస్ అయితే నేనే అంటున్నాడు ఆయన. నిన్న మొన్నటి దాకా వచ్చేసి అలక్కురుకి వచ్చి కూర్చొని అట్లా అందరినీ మాయ చేసి ఎవడన్నా మాయ చేయొచ్చు. ఎందుకంటే మనకాడు బుడిబుడుకోలో వచ్చి చెప్తుండే చూడు, ఆ రకంగా ఎవడన్నా మాయ చేయొచ్చు, ఎవడన్నా కోర్టు సంపాదించవచ్చు, ప్రజలను ఇమీడియట్లీ మోసం చేయొచ్చు, శాశ్వతంగా మోసం చేయలేము. కాబట్టి ఈ ప్రజా సంఘాల మీద, ప్రజా కళాకారుల మీద ఈ ప్రజా పోరాటాలు చేసి వేలాది మంది, లక్షలాది మంది నిరాశలైనటువంటి పీపుల్స్ వార్ అయితేనేమి, లేకుంటే న్యూ డెమోక్రసీ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, వీళ్ళందరి మీద ఒక బాధ్యత ఉంది. గద్దర్ని గిట్ట మీరు ఆన్ చేసుకోకపోతే మీరు భూస్థాపితం అవుతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నున్న లీడర్లంతా అగ్ర కులాలనే, అన్నున్న లీడర్లంతా అగ్ర కులాలే, వెళ్ళు కమ్మలు కమ్యూనిస్టు పార్టీల మీదకి. కాబట్టి నేను వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నా, మీ లీడర్షిప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఒక ఉద్యమకారునికి, ఒక విప్లవకారునికి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల గురించి తన ప్రాణత్యాగానికి సిద్ధమై అయినా పునర్జన్మ జన్మించి ప్రజలను మళ్ళా 15 ఏళ్ల పాటు నిలబడి కలబడి ప్రజల తరపు నుంచి ఉన్నటువంటి వ్యక్తికి మనము మన తండ్రిగా, మన జాతి పీతగా మనం ఒప్పుకుందామా లేదా అనేది ఈ సభ నిర్ణయం చేయాలనేది మేధావులకు, విద్యావంతులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మీ అమూల్యమైన టైము కేటాయించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ భోజనాలు ఉంటాయి. నేను ఇంత మీటింగ్ పెట్టినా, ఎన్ని కష్టాలున్నా, ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నా, నేను ఈ గద్దర్ గలం తీసుకున్నటువంటి నిర్ణయం మరి అడగంగానే పాపం ప్రభు ఎక్కడ ఎదురైతే ప్రభు మీటింగ్ ఉందని చెప్తే నీ పాట ఏమైనా చేయవా అంటే ఏం చేయాలని అంటే అందరికి భోజనం పెట్టవా అన్న. మరి చికెన్తో పెడతా అన్నాడు. మీ అందరు కూడా భోజనం చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు జయప్రదం అయిపోయినట్టే లెక్క. ఇంతమంది వేల మంది అన్ని జిల్లాల నుంచి వచ్చారు. గద్దర్ పేరు డిక్లేర్ చేసినట్టు ప్రజలు, ఇక మీ ప్రజా సంఘాలు మీరు అంతా డిక్లేర్ చేయాల్సిందిగా